ఫస్ట్ థింగ్ ఎండోమెట్రియోసిస్ గురించి తెలుసుకునే ముందు న్యాచురల్‌గా మనం ఒకటి తెలుసుకుందాం. ఏంటి అంటే ఇది మన యూట్రస్ గర్భసంచి. ఇవి ఫెలోపియన్ ట్యూబ్స్. ఇవి పక్కన ఉండేవి మనకి అండాశయాలనమాట. నార్మల్‌గా మనకి ఎవ్రీ మంత్ బ్లీడింగ్ అవుతా ఉంటది. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనకి ఈ ఎగ్ అనేది ఎవ్రీ మంత్ మనకి ఎగ్ అనేది ఫార్మ్ అవుతది. ఈ ఎగ్ రిలీజ్ అయ్యి ఇలా ట్యూబ్‌లోకొస్తే అదే టైంలో భార్యాభర్తలు కలిస్తే మనకి స్పెర్మ్ ఇలా ట్రావెల్ అవుతా ఇక్కడున్న ఎగ్‌ని మీట్ అయ్యి ఎంబ్రియో లాగా ఫార్మ్ అయ్యి మళ్ళీ గర్భసంచిలో వచ్చి అతుక్కుంటది. అప్పుడు ప్రెగ్నెన్సీ వస్తది. ఇన్ కేస్ ఈ స్పెర్మ్, ఎగ్ మీట్ అవ్వకపోతే ఆ మంత్ మనకి పీరియడ్ లాగా బయటకొచ్చేస్తదనమాట ఈ ఎండోమెట్రియం లేయర్. మనకి యూట్రస్‌లో లోపల ఉండేది ఎండోమెట్రియం లేయర్. మధ్యలో మయోమెట్రియం లేయర్ అనమాట దాన్నంటాము. అది మస్క్యులర్ లేయర్ అండ్ పెరిమెట్రియం లేయర్ అని ఇంకో లేయర్ ఉంటది. అది సీరోజల్ లేయర్ అనమాట. ఈ ఎండోమెట్రియం లేయర్ ఎవ్రీ మంత్ మనకి పీరియడ్ వచ్చేటప్పుడు షెడ్ అవుతది. మళ్ళీ తర్వాత ఫార్మ్ అయ్యి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇన్ కేస్ ఎగ్, స్పెర్మ్ మీట్ అవ్వకపోతే మళ్ళీ పీరియడ్ లాగా బయటకొస్తదనమాట.